దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఉదయకాలమున వాక్యం వింటే ఎంతో ఆశీర్వాదం. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. ఆయన ఆరోహణము వెళ్ళేటప్పుడట ఒక మేఘము వారిని కమ్ముకొని యేసు ప్రభు వారిని చూడకుండా మేఘము అడ్డుగా ఉంచబడిందని రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన ప్రతిష్టతను చూడలేకపోయారు అపోస్తులు. ఎందుకంటే మేఘం అడ్డు వచ్చేసేసింది. మేఘము ప్రభుని చూపించడానికి ఇష్టపడలేదు. కొన్ని సందర్భాల్లో మన పట్ల కూడా దేవుడు కొన్ని కార్యాలు చేయటానికి సిద్ధం చేస్తాడు. కానీ అపవాది ఏం చేసింది అంటే మనల్ని ప్రభు దగ్గరికి సమీపంగా ఉండడానికి ఇష్టపడలేదు. నా ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మేఘాలు ప్రభువుని చూపించకుండా తీసుకొని వెళ్ళిపోయి. అందుకని మేఘము మన జీవితాల్లో ఒక అడ్డు పొరగా ఉండొచ్చు. ఎందుకు ప్రభు నువ్వు చూడలేకపోతున్నావో, ఎందుకు ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావో అది గ్రహించుకోవాలి. నీకు దేవునికి మధ్య ఏది ఆటంకంగా ఉందో అది తొలగించేసు. అప్పుడు ప్రభు అంటాడు, నేను నీకు సమీపంగా ఉంటాను, నీకు నేను సహాయం చేస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దశలోని పత్రికలో రాయబడింది, ఆయన మేఘాల మీద నుంచి రావటం, అలానే మనము కూడా ఆకాశం వైపు మేఘాల మండలాల మీదకి మనం కొనుపోబడటం జరిగిద్ది అంట. అయితే మీరు గమనించండి, ఈ లోకంలో బ్రతికే 4 దినముల కోసం మన జీవితాలను మనం దేవుడికి దూరంగా పెట్టుకోకూడదు. తాత్కాలికమైన జీవితమే, టెంపరరీ వంటి జీవితమే తప్ప ఇది ప్రత్యేకంగా కాదు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, నీవు నిరీక్షణ కలిగి ఉండు. ప్రభు కొరకు శాశ్వతమైనది అశాశ్వతమైన దాని గురించి కాదు నువ్వు ఆలోచించాల్సింది. ఉద్యోగము, వ్యాపారము, బిడ్డలు, కుటుంబం ఇవన్నీ అశాశ్వతాలే. శాశ్వతం అనేది ఏమిటయ్యా అంటే ప్రభువు రాకడా. ప్రభువు మేఘాల మీద నుంచి వస్తాం, మనం ఎదుర్కొంటామంట, ప్రభువుని చూస్తామంట. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలని ఆయన తీసుకెళ్ళటానికి వస్తాడంట. ఆ మేఘం అప్పుడు యేసు ప్రభుని చూపించింది. ఆ మేఘము యేసు ప్రభుకి మనకి పరిచయాన్ని కలుగచేసింది. నేను ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మనం ఆ రీతిగా ఉండగలిగితే మనం దేవుడు ఆశీర్వాదాలు పొందుకుంటాం.